నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు బాలమణి, మీకు అందరికీ తెలుసు. నాకు ఈ సార్ పరిచయం ఎట్లా అయిందంటే, మనం ఒక ఈసీఐలో ఆ సార్ ఉన్నదేమో అమీన్పూర్, అసలు మనం ఎవరో కూడా తెలియదు. అయితే నాకు ఒక కాశీ యాత్రలో ఈ సారు, మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు ఏం చేసిందంటే, ఇట్లా కాశీ యాత్ర ఉంది, నువ్వు కట్టుకుంటావని నాకు కాల్ చేసింది. అక్కడ మియాపూర్లో ఉంటారు వాళ్ళు మా ఫ్రెండ్. సరేలే అని నాకు చెప్పినాను. 108 రూపాయల నుంచి కాశీ యాత్ర ప్రారంభం అయిపోయింది. అయితే 108 రూపాయలు కాశీ యాత్ర ప్రారంభం అయినప్పుడు ఇక సరే కడతావా అని ఇట్లా తీసుకోబోతుంది, ఫ్రీ అట మనకి ఫ్లైట్లో అని చెప్పింది ఆమె. సరేలే కడతా అని నేను ఏం చేసినానంటే, అప్పుడు నేను 108 రూపాయల నుంచి జాయిన్ అయినాను. అట్లా నేను 40 మందిని చేసిన. ఎప్పుడు నవంబర్లో జాయిన్ అయినాము దీంట్లో, ఈ ప్రోగ్రామ్. సరేలే అందరు ఏమన్నారని అంటే, మనకి ఇది వస్తుందో రాదు అని నెగిటివ్ గా మాట్లాడేది చాలా మంది. సరేలే దేవుడిదే కదా, మనకు ఏం కాదు, 108 రూపాయలే కదా అని నేను అందరినీ జాయిన్ చేసిన. సో అందరూ కూడా నాకు సహకరించారు, వేసిరు. తర్వాత సార్కి ఏమైందనంటే ప్రాబ్లం వచ్చింది ఒకటి కాశీ యాత్రలో. సరేనమ్మా, మనకు అక్కడ యూపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇట్లా ప్రాబ్లం అయిందమ్మా, వద్దు నేను తర్వాత చేసిన. మళ్ళీ నేను సార్కి ఫోన్ చేసిన, మా ఈసీఎల్ నుంచి మేము ఇంతమందిని వస్తున్నాం సార్, వాళ్ళు సో అండ్ సో అంటే, సరేనమ్మా నేను మళ్ళీ కట్టించుకుంటా అనేసి సార్ ఏం చేసినారంటే, మళ్ళీ నాకు 500 పెట్టి అప్డేట్ చేయించింది అందరికి. ఇప్పుడు నేను తీసుకోబోయేది 80 మంది నేను జాయిన్ చేసిన మా కాశీ యాత్రలో. 80 మంది నేను జాయిన్ చేసిన కాశీ యాత్రలో. అది నాకు జూలైలో వచ్చింది కన్ఫర్మ్ గా, లెటర్ కూడా వచ్చింది. ఆ కన్ఫర్మ్ గా వచ్చింది. సార్తో నేను చాలా అడిగిన అనమాట, మాది ఉండేది ఎస్సీ కాలనీ సార్, మాకు పేద ప్రజలకు మీరు హెల్ప్ చేయండి ఇటు పెట్టి. మా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, అసలు భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ వల్ల మాకు ఏమైనా సహాయం ఉందని అనుకుంటున్నాము, మాకు చేయండి సార్ అన్న. సరేనమ్మా నువ్వు చేయగలుగుతావా అన్నాడు. సరే సార్ నేను చేస్తా, నేను ఎట్లయినా చేస్తా, నాకు ఇది చేయండి సార్ అని ఆయన అంటే, సరేనమ్మా నేను చేస్తాను. ప్రతి ఆయన చాలా కంపెనీలు ఉన్నాయి, హెచ్ గ్రూప్స్ అన్నమాట ఇది మొత్తం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది. ఆ సారు తెలుసా, అయ్యప్ప వాళ్ళకు కూడా ఆ సారు ఫ్లైట్ లో పంపించింది మొన్న చాలా మందిని. ఆయన 3 పూటల భోజనం పెట్టి ప్రతి అయ్యప్ప స్వామిని ఫ్రీగా ఆయన పంపించి తీసుకొచ్చింది. ఇలా చేయడం చాలా నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో మంది స్వాములకి టైం టు టైం దర్శనం చేపించి మళ్ళీ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇంకా ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి స్వాములందరూ దర్శనం. థ్యాంక్ యూ హనుమాన్ గ్రూప్స్. ప్రతి ఒక్క వీడియో పెట్టి, అసలు ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ నన్ను ఒక మాట నుంచి ఆయన నమ్మిండు. నేను సార్ని నమ్మిన, అందరు నాకు నెగిటివ్ చెప్పారు కానీ నమ్మిన. మన ఒక ఏంటంటే మన సంకల్పం ఉంటే మనం వేడికైనా వెళ్తాము అనేది క్రమం చేసిన. కానీ సక్సెస్ అయినా నేను ఈ రోజుకైతే ఇంతమంది నన్ను ఆదరించినందుకు వీళ్ళు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సార్ నాకు చాలా హెల్ప్ చేసింది తెలుసా. నేను ఎక్కడ ఉన్నా అనుకుంటాను. ఆ సార్ మనం ఏమనుకున్నామంటే, మనం అందరం కలిసి ఆ సార్ని పిలిపిద్దాం ఇక్కడికి. ఆ సార్ని పిలిపించాలి మనం ఇక్కడ చాలా మందికి చాలా సార్లు తెలుసా. ఉందని చెప్తున్నా, ఇంతమంది మనల్ని ఫ్రీగా పంపిస్తున్నారు కాశీ యాత్ర ఫ్లైట్ లో. మరి ఫ్లైట్ లో పంపిస్తున్నాం. ఈ సార్కి ఎప్పుడు ఉన్నామని ఉంటాం మనం. ఈ సార్ని మనం అందరం చేసినామంటే ఈ సార్ కంపల్సరీ వస్తుంది. ఈ సార్కి ఎంతమంది పెడతా, ఒక సీఎం కంటే కూడా అంత లెవెల్ ఉంది. మీరు వస్తే మీరే షాక్ అయితే ఈ సార్ వచ్చినప్పుడు. ఆ సార్ రావాలంటే కూడా ప్రాబ్లమ్ ఉంటుంది, అంతా ఉంటారట. ఈ కార్ని పంపిస్తే నేను నిన్న అసలు పొద్దున్న పంపించిన. అంటే మనము ఒక విషయం వినండి, ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే మనం ఒకసారి ఇచ్చినప్పుడు తొందరగా నాకు ఇవ్వాలి. అదేం చేస్తారు, ఒకరు ఆధార్ కార్డు ఇస్తారు, మెల్లగా ఒకరు ఫోటో ఇస్తారు, ఎంబడి ఇవ్వాలి. ఆయన నన్ను ఎన్నో అన్నాడు అనమాట, ఏందమ్మా ఇంత లేట్ చేస్తున్నావు అని అన్నాడు. అయితే నేను అన్నా, సార్ ఇంకా కొంతమంది రాలేదు అది ఇది అనేసి. ఇక డబ్బులు కొంతమంది, అంటే డబ్బులు అని కాదు, ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళకి లేదు, కానీ దీని కూడా ఒక కారణం ఉంది చెప్తా. అయితే ఆయన ఏమన్నా అంటే, ఎందుకన్నా నువ్వు లేట్ చేస్తావు, ఏదో వర్క్ చేయడం అనుకోండి. సరేనా, ఏదో నాదే లేట్ ఉందని నేను చెప్తున్నాను. కానీ ఏంటంటే మీకు అందరికీ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమ పథకం రావాలంటే మనం ఇన్ని చెయ్యాలి. మీరు అందరూ మీరు ఇస్తే నేను చేస్తా. మీరు ఒక్కరు ఎప్పుడో ఇస్తారు, స్పందించారు. అప్పుడు నేను ఏం చేస్తా చెప్పండి, మీరు మీ చేతుల్లో ఉంటారు. ఏ టైం జల్దీ ఇస్తే జల్దీ ఏం చేస్తా, అప్పుడే చేస్తా. ఇప్పుడు చేయలేదు, లేట్ అయ్యింది. కానీ ఆ సార్ తెలుసా, నేను వారం రోజులు పెట్టుకుని ఆ సార్ నేను పొద్దున పంపిస్తే నాకు 5 వరకు పంపించింది. చూడడం
నైట్ వరకు వచ్చింది అదే ఎంత ఫాస్ట్ ఇస్తే అంత ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇస్తే నేను కూడా వెల్లుండి ఇస్తాం అట్లా మన కాడు తొందరగా పోదు కదా అక్కడ తొందరగా అవుతుంది. మన మొన్న ఇచ్చినా కదా ఒక మాట నేను నిన్న పొద్దున్న పంపించిన నా వర్క్ ఏంది 500 కోసం ఆయన ఫీజు చేయొచ్చు. ఈ 500 ఏందని అంటే ఈ కార్డు విలువ చెప్తున్నా చెప్పండి. ఈ కార్డు అట ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు సారు వాళ్ళ అమ్మనైనా మీద ప్రతి ఒక్కటి అయినా 10% అయినా కేటాయిస్తారు పేద ప్రజలకు. ఈ సార్ ఉండేది అమీన్పూర్ సంగారెడ్డి ఎక్కడ, మనము ఈసేలు ఎక్కడ. అయితే ఈ పేద ప్రజల కోసమే చేసింది సార్. అయితే ఇది ఏందని అంటే ఈ సార్ది ఫోటో కనిపిస్తుంది కదా ఈయన ఈయన ఫోటో అది వాళ్ళ నాన్న. అయితే ఈ సార్ ఏమంటున్నాడు అంటే ఈ కార్డు వాల్యూ ఆయనట వాళ్ళ అమ్మ ఆయన ఫోటో పెట్టిందట. అప్పట్లో పెడితే ఆయన 2018 ఎప్పటి నుంచో చేసింది, 9 సంవత్సరాల నుంచి చేస్తుంది కార్యక్రమాలు. ఇది చేస్తే ఏమైతుందని అంటే సార్కి వాళ్ళు ఏం చేసినట్ట వాళ్ళ అమ్మ ఆయన ఉంటే ఇట్లా పట్టుకొని వచ్చాడు ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇట్లా చేసుకొని వస్తే సార్ ఏం చేసిందట ఆయన కోపం వస్తుంది. నేను మా అమ్మ నాయన కోసం చేస్తున్నాను సేవ, వీళ్ళు చింపుకొని వచ్చింది ఇది అంటే వీళ్ళకి అంత అశ్రద్ధ ఉన్నదా అంటే నేను నా అమ్మ నాయన కోసం నేను సేవ చేస్తున్నా అది చింపుకొని వచ్చిరట. ఫోటోలో మొత్తం ఫోల్డ్ అయిపోయిందట వాళ్ళ అమ్మ నాయన. అప్పటి నుంచి అంటే వీళ్ళకు ఫ్రీ అంటే వీళ్ళకు విలువ లేదు, వాల్యూ లేదు. 500 దీని మీద పెట్టిండు అంటే వీళ్ళకి ఒక బాధ్యత ఉంటది, దీని మీద రెస్పెక్ట్ ఉంటది, దీని మీద పెట్టుకుంటారు అనేది ఇది పెట్టింది కదా. ఈ కార్ అనేది పత్రాలు పంచుకుంటారు వాళ్ళు అని పెట్టింది కార్. అప్పటి నుంచి దీనికి 500 పెట్టింది. ఈ కార్ ని మీరు మళ్ళీ కూడా చెప్తున్నా చూడండి, ఈ కార్ ని మీరు ఓడగొట్టుకున్నా హోల్డ్ చేసినా మీకు ఏది రాదు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి కార్డుని పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు ఏమి చేసినా కూడా జాగ్రత్త పెట్టుకుంటే దీన్ని బట్టి కూడా గుర్తు పెట్టుకోండి. ఏమున్నాయంటే దీని మీద 4 పథకాలు పనిచేస్తాయి. బియ్యం అనేదే కాదు, ఇప్పుడు దీనికోసం మీ పేదవాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పనిచేస్తుంది దీని మీద. ఇంకొకటి ఆడపిల్లలు ఉంటే పెళ్లి కూడా పనిచేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది పెళ్లి కోసం. ఇంకొకటి ఏంటంటే మీరు మన జాబ్ మంది చదువుకొని ఉంటే కూడా ఈ కార్డు పైన జాబులు కూడా పెట్టిస్తారు. అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. దేహో మన ప్రవీణ్ అన్న జనబంధువు నీవన్న, కలకాలం వర్తిల్లు తెలంగాణ పులి బిడ్డ చల్. అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా.